వెల్కమ్ టు తెలుగు నర్సింగ్ ఫౌండేషన్ ఛానల్. ఈ వీడియోలో మనం బీపీ ఎలా చెక్ చేయాలో చూద్దాం. దీనికోసం ట్రే సెట్ చేసుకోవాలి. ఈ ట్రేలో వచ్చి శానిటైజర్, కాటన్ బాల్స్, ఇంకా పేపర్ బ్యాగ్, ఇంకా స్టెథోస్కోప్, బీపీ అపారటస్ ఉండేటట్లు చూసుకోవాలి. ముందుగా కాటన్ బాల్స్ని తీసుకుని స్టెత్ యొక్క ఇయర్ బడ్స్ని క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత స్టెత్ యొక్క వర్కింగ్ కండిషన్ చూడాలి. స్టెత్ని ఎప్పుడు కూడా ఇటువైపు మన వైపు ఉండేటట్టు చూసి వర్కింగ్గా నాట్ వర్కింగ్గా చూసుకోవాలి. ఒకవేళ నాట్ వర్కింగ్ అయితే వర్కింగ్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత బీపీ అపారటస్ యొక్క వర్కింగ్ కండిషన్ని చూసుకోవాలన్నమాట. వాల్వ్ సరిగ్గా ఉందా లేదా, బల్బ్ అనేది సరిగ్గా ఉందా, ఇంకా ఈ కఫ్ అనేది ఇన్ఫ్లేట్ అవుతుందా లేదా, ఇక్కడ మెర్క్యూరీ లెవెల్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా. ఒకవేళ ఇలా ఆఫ్లో ఉంటే కనుక ఇటు ఉంటే ఆఫ్లో ఉన్నట్టు, ఇలా ఉంటే కనుక మనం ఆన్లో పెట్టుకోవాలన్నమాట. తర్వాత ఫస్ట్ ప్రొసీజర్ని పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. బీపీ ఎందుకు చూస్తున్నాము, ఎలా చూస్తాము, దీనివల్ల యూజెస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసి కన్సర్న్ని తీసుకోవాలి. బీపీ చూడమంటారా అని మనం వాళ్ళని అడిగినట్లయితే చూడమంటే కనుక చూడాలన్నమాట. తర్వాత హ్యాండ్ వాష్ ఆర్ హ్యాండ్ రబ్ చేసుకోవాలి. ప్రజెంట్ నేను హ్యాండ్ రబ్ చేస్తున్నాను. సో కఫ్ని పేషెంట్ యొక్క ఆర్మ్కి అప్లై చేయాలి. సో పేషెంట్ హ్యాండ్కి మనం రేడియల్ పల్స్ని ఫస్ట్ ఫెల్ట్ అయ్యి దానికి 2.5 సెంటీమీటర్స్ అబోవ్గా కఫ్ని అప్లై చేయాలి. సో బ్లాక్గా ఉంది కదండి, ఇది పైకి ఉండేటట్టు అప్లై చేసుకోవాలి. మనకి ఇటువైపు ఉన్న ఈ లేబుల్ అనేది పైకి వచ్చేటట్టు ఉండాలి. సో ఇవనేది పొజిషన్ ఇలా ఉండాలన్నమాట. తర్వాత మనం రేడియల్ పల్స్ని ఫెల్ట్ అవ్వాలి. సో ఇంతకుముందు వీడియోస్లో చెప్పినట్లుగా రేట్, రిథమ్, వాల్యూమ్. మనకి ఇండెక్స్ ఫింగర్ వచ్చి రేట్ని తెలియజేస్తుంది, మిడిల్ ఫింగర్ వచ్చి రిథమ్ని తెలియజేస్తుంది, తర్వాత రింగ్ ఫింగర్ వచ్చి వాల్యూమ్ని తెలియజేస్తుంది. సో మనం వన్స్ ఫెల్ట్ అయిన తర్వాత పల్స్ని దీన్ని ఇన్ఫ్లేట్ చేసుకోవాలి. ఈ వాల్వ్ని ఫస్ట్ టైట్ చేసుకుని తర్వాత ఈ కఫ్ ఉంది కదండి, దీన్ని మనం ప్రెజర్ అప్లై చేసినట్లయితే ఈ మెర్క్యూరీ లెవెల్ అనేది రైజ్ అవుతుంది అన్నమాట. సో మనం మెర్క్యూరీ లెవెల్ని ఒక పాయింట్ దగ్గర రైజ్ చేసిన తర్వాత స్లోగా వాల్వ్ని రిలీజ్ చేసుకోవాలి. ఇది వచ్చి ప్రతి సెకండ్కి 2 to 3 mm ఆఫ్ హెచ్జీ స్లోగా రిలీజ్ చేసుకోవాలి. రిలీజ్ చేసినప్పుడు మనకి ఒక పాయింట్ దగ్గర పల్స్ అనేది తెలుస్తూ ఉంటుంది. అప్పటిదాకా బ్లాంక్గా ఉండి అప్పుడు నుండి పల్స్ తెలుస్తూ ఉంటుంది అనమాట. సో దాన్ని సిస్టోలిక్ పల్స్గా మనం చూస్తాం. సో వన్స్ మనకి సిస్టోలిక్ పల్స్ వచ్చి 100 దగ్గర తెలిసింది. సో ఎక్కడైతే మనకి సిస్టోలిక్ పల్స్ తెలిసిందో దానికి అబోవ్ 20 మెర్క్యూరీ లెవెల్ని పైకి చేసుకోవాలన్నమాట. సో నేను స్టెత్ని బ్రాకియల్ పల్స్ మీద అప్లై చేసి వాల్వ్ని టైట్ చేసుకుని నాకు 100 దగ్గర తెలిసింది కాబట్టి 120 వరకు మెర్క్యూరీ లెవెల్ రైజ్ చేశాను. రైజ్ చేసిన తర్వాత దీన్ని స్లోగా మనం రిలీజ్ చేసుకుంటే కనుక మనకి ఒక బీట్ లాగా వినపడుతుంది. సో ఈ సౌండ్స్ వచ్చి కొరకఫ్ సౌండ్స్ అంటారు. మనకి ఎక్కడైతే వినబడుతున్నాయో అక్కడ సిస్టోలిక్ ప్రెషర్, ఎక్కడైతే ఆఫ్ అయిందో అది డయాస్టోలిక్ ప్రెషర్. 110 దగ్గర స్టార్ట్ అయ్యి 70 దగ్గర ఆగింది. సో ఇది వచ్చి మనకి బీపీ సిస్టోలిక్ ప్రెషర్ వచ్చి 110 ఉంది, డయాస్టోలిక్ ప్రెషర్ వచ్చి 70 ఉందన్నమాట. సో మనం స్టెప్ తీసేసిన తర్వాత స్టెప్ని రిమూవ్ చేసి మీ బీపీ వచ్చి 110/70 ఉంది. సో ఇది వచ్చి నార్మల్ రీడింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.